ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఏందో తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది. దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు. ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసినటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు. ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మత శక్తులు వెనకుండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉందంటే 2 రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవళేశ్వరం కాడికి రావడం జరిగింది. ఈ ధవళేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల, అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈరోజు ఈ ఆయన మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బీఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ మొదటి నుంచినే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయినారని చెప్పి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుందని చెప్పి పోలీస్ శాఖ వారికి అది వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ అని పదే చెప్పి దానిని మీరు నిజం చేయాలనుకుంటా ఉన్నారు. కానీ నేను ఈ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మరణం పట్ల నిజాలు మీరు బయట పెట్టాలని చెప్పి మీకు మనస్సుల్లో ఉంటే దాన్ని హత్య కోణంలో మీరు దర్యాప్తు చేయడం లేదని చెప్పి ఈ పోలీస్ శాఖ నేను నిలదీస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు హోంమంత్రి అనిత గారు ఈ రోజు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అనిత గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీరు హోంమంత్రిగా పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు బహుజన వర్గాలంతా కూడా వాళ్ళు ప్రాణంతో గుప్పుకిప్పుకుని వాళ్ళు పనిచేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్రట పడతా ఉంది అనిత గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రిజర్వేషన్లో అంబేద్కర్ దయ వల్ల నువ్వు ఈరోజు హోంమంత్రిగా కూర్చొని మీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చో ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు ఆయన్ను ఖననం చేస్తే ఈ యొక్క సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ మరణం పట్ల సమగ్ర విచారణ జరపకపోతే బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే, మీ అగ్రకులాల ప్రాణాలు ఉన్నట్టే, మీ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. మీరు ఈరోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము విరమిస్తా ఉన్నా. ఒకటే మాట చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే. హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.